ఖమ్మం పాత బస్ స్టాండ్ దగ్గర సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు మజ్జిగ డొనేట్ చేస్తూ ఉన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇవాళ ఆదివారం చేస్తూ ఉన్నారు. ఎన్ని మజ్జిగ అయితే అన్ని చేస్తూ ఉన్నారు. రమ్ములుగా తయారు చేశారు. సో సత్యసాయి సేవలు వాళ్ళేం ప్రెస్ కోసం, మీడియా కోసం, పబ్లిసిటీ కోసం చేసేవాడు కాదు. నేను గత దశాబ్దన్నర కాలంగా చూస్తూ ఉన్నాను. పేపర్లకు ఇచ్చుకోవటం, టీవీలో చేసుకోవటం వాళ్ళకి పబ్లిసిటీ ఉండదు. ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. సేవకు సంబంధించి సత్యసాయి ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొని అందులో తేడా ఏం లేదు. అట్లా ఆ విధంగా వాళ్ళ సేవలు ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సత్యసాయి ఫోటోలు కూడా తీద్దాం ఒకసారి విజువల్. కడపండి ఒకసారి ఐడియా నాకు కొట్టకండి మీరు, అందులో రాదులేను అంతా. ఓకే అండి. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఆ రమ్ములో అయిపోయినాయా ఉన్నాయి? ఇంకా ఆ రమ్మ అయిపోయింది. ఈ రమ్మ చివరికి వచ్చింది. ఈ రమ్మ స్టార్ట్ చేశారు. 10వ రమ్మ 10 రమ్మ. అసలు ఎన్నింటికి మొదలు పెట్టారు? 9 గంటలకి. 9 నుంచి కంటిన్యూషన్. మీ తర్వాతనే, మీ ట్రస్ట్ తర్వాతనే సత్యసాయి ట్రస్ట్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో కూడా చాలా ఫేమస్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. పబ్లిసిటీకి, మీడియాకి ఎప్పుడు దూరమే. కానీ అంత మాత్రాన వాళ్ళ సేవని మనం తక్కువ అంచనా వేయలేం. సత్యసాయి పేరు మీదుగా వాళ్ళు మజ్జిగ పంపిణీ కాదు, అనాథాశ్రమాలు నడుపుతూ ఉన్నారు, వృద్ధాశ్రమాలు నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇంకా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. అనేక అవగాహన సదస్సులు పెడుతూ ఉంటారు. ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయి, ఫ్రీ వైద్యం ఉంటుంది. పుట్టపర్తి కేంద్రంగా అనేక వేలాది మంది, లక్షలాది గుండె ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్రీ ఉచిత వైద్య కార్యక్రమాలు ఉన్నాయి. మెడికల్ క్యాంప్స్ పెడుతుంటారు. నిరంతరం సేవా కార్యక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ సత్యసాయి ట్రస్ట్. దాంట్లో మళ్ళీ రెండో అభిప్రాయం లేదు. అయిపోవాలి అంటే మజ్జిగ పంపిణీ. ఉదయం 9 గంటల నుంచి ఇప్పటికి 10 రమ్ములు పోసారు. ఇప్పటికి సత్యసాయి అది స్పెషాలిటీ సత్యసాయి ట్రస్ట్కి దక్కింది. రాష్ట్రంలో, దేశాలు పబ్లిసిటీ ఉండదు, పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, ప్రెస్ మీట్లు ఉండవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. చాలామంది వాలంటీర్గా చేస్తుంటారు టన్నుల కొద్దీ. మా ఖమ్మం గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కూడా గత 4-5 సంవత్సరాలుగా ఫ్రీగా వాళ్ళు పేషెంట్ బంధువులకే భోజనాలు పెడుతున్నారు, విత్ కరోనా టైం కూడా. సో వాట్సాప్ ఈ సేవలు మరిన్ని రోజులు కొనసాగాలి దేశంలో ప్రజలకి. సత్యసాయి ట్రస్ట్ 100 ఏళ్లే కాదు, 1000 ఏళ్ళు, 10,000 సంవత్సరాలు కొనసాగాలని ఆ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గరిడేపల్లి సత్యాను, న్యూ లక్ష్య. థ్యాంక్ యూ అండి.